హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ మటన్ కర్రీ. మటన్ ముక్క ఇట్లా సాఫ్ట్గా ఉడికి టేస్టీగా ఉండాలంటే ఎట్లా వండాలో చూద్దాం. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసే రెసిపీ ఇది. అన్నం, చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ, బాగారా రైస్ దేంట్లో తిన్నా కూడా దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని నొక్కండి. ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అరకిలో మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వడగట్టాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం, పసుపు, కొంచెం వాటర్ వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకనివ్వండి. ముక్క ఉడికి సాఫ్ట్గా ఉంది. దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. మటన్ కర్రీకి చిన్న ఉల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి దొరికితే తప్పకుండా వాడండి. వీటిని శుభ్రం చేసుకుని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ పైన ఒక బాణలి పెట్టి నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించు. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా కారం, ఉప్పు, మటన్ మసాలా 1 టేబుల్ స్పూను, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత మీరు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ ఉడకనివ్వండి. మీకు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే ఇట్లా సరిపోతుంది. ఒకవేళ కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే కాస్త వాటర్ ఎక్స్ట్రా వేసి ఉడకనివ్వండి. మటన్ని ముందుగా కుక్కర్లో ఉడకబెట్టాము కాబట్టి ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. కుక్కర్లో కాకుండా మామూలుగా ఉడకబెట్టాలంటే 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. మటన్ కర్రీకి ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మటన్ కర్రీ రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర ముక్కల్ని పైన చల్లి ఒక్కసారి తిప్పండి. అంతే, గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. మటన్ కర్రీతో ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. దీన్ని రాగి సంగటి లేదా జొన్న రొట్టెలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉంది. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ ఇట్లానే తయారు చేసుకుని తినాలనిపిస్తుంది. అంత బాగుంది. ఈ కర్రీకి సైడ్ డిష్గా నేను రసం చేశాను. బెల్లం చారు లేదంటే మిరియాల చారు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ శీతాకాలం సీజన్లో గుమగుమలాడే స్పైసీగా ఉండే ఇటువంటి మటన్ కర్రీ లాంటివి చేసుకుని తింటే ఆ మజానే వేరు. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసి నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అట్లానే కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.